మనకి పెళ్ళిళ్ళలో కరివేపాకు సారి కింద వేస్తారండి. అలివేలు మంగమ్మ కరివేపాకు ఎత్తుకెళ్ళలేదని వెంకటేశ్వర స్వామి వదిలేశాడు కదండి. అందుకని ప్రతి ఒక్కళ్ళ సారిలో కరివేపాకు వేయాల్సిందేనండి. ఇది ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అమ్మ ఈ నరాలన్నీ ఫ్రెష్ అవుతాయండి. మనం అప్పుడప్పుడు కొన్ని వాసనలు మనం డైరెక్ట్గా పీల్చాలండి. ఈ కరివేపాకు పీలుస్తుంటే ఎంత మంచి తలలోకి వెళ్ళిపోతుందండి స్మెల్. చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. ఇది బాగా తినండి మీరు. కరివేపాకు అంటున్నానని చెప్పి అనుకోకండి. ఇది కారపొడి చేసుకోండి, మజ్జిగలో ఎండబెట్టి మజ్జిగలో కలుపుకోండి. మరి కూరల్లో కరివేపాకు దొరకలేదు అనుకోండి, ఎండబెట్టిన కరివేపాకు చల్లేయండి. కూరల్లో వేపుల్లో కానీ పులుసుల్లో కానీ మజ్జిగలో నానబెట్టుకున్న ఒక అరగంట పొడి చేసుకొని ఎండబెట్టుకొని దొరకని వాళ్ళు మజ్జిగలో తాగండి. చాలా బరువు తగ్గుతారు, చాలా బాగుంటారండి. కరివేపాకు మాత్రం తీసేయద్దండి అసలు. ఇది మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందండి. చాలా పవర్ఫుల్ అండి. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఏ ఆకుకూరలో ఏట్లో లేని పవర్ఫుల్ ఉంది. దీనికి ఎనర్జీ ఎక్కువ. ఇది వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వస్తుంది. దీని ఎనర్జీ ఏంటి, దీని గట్టితనం ఏంటి, దీని పవర్ ఏంటి అనేది మనం మన పిల్లలకి చెప్పాలి, పెట్టాలి, మనం తినాలి.